ముందుగా అందరికీ 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు మరో ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఈ హౌస్ చూపించడానికి వచ్చేసాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఈస్ట్ ఫేసింగ్. టోటల్ గా వచ్చేసి 146 గజాలు, 25 to 54 ఇంచెస్ స్క్వేర్ ఫీట్స్. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ లాక్ ఉంది. మెయిన్ డోర్ అయితే చాలా బాగుంది బ్యాక్ నుంచి. సో ఇదంతా హాల్లో మనకు ఇక్కడ విండో వచ్చింది. మిడిల్ లో హాల్ వచ్చింది. హాల్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ కిచెన్. మొత్తం కిచెన్ కూడా మార్బుల్స్ గ్రానైట్ యూజ్ చేశారు. కిచెన్ లో ఒక విండో వచ్చింది. సో కౌంటర్ టాప్ అయితే మరీ పెద్దగా లేదు, మరీ చిన్న లేదు, మంచిగా ఉంది. 2 మెంబర్స్ ఫ్యామిలీకి అయితే, చిన్న ఫ్యామిలీకి మంచిగా సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి షెల్ఫ్స్. సో ఇంటికి కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు, షెల్ఫ్స్ చేశారు. కిచెన్ లో కూడా మన షెల్ఫ్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ సిలిండర్స్, ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ వచ్చినాయి. ఎక్కువగానే పడుతుంది సామాన్ అయితే. పైన కూడా 2 సజ్జలు వచ్చినాయి. చూడండి, ఇక్కడ కూడా సామాన్ బాగా పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద బాక్సులు అన్ని పైన పెట్టేసేయచ్చు. నెక్స్ట్ ఇంకా పైన ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, కిచెన్ లో కూడా ఒక ఫ్లవర్ ఇచ్చాను. మంచిగా సింపుల్ గా ఒక 4-5 మెంబర్స్ కి ఈజీగా సరిపోతుంది. కిచెన్ అయితే బాగుంది. చిన్నగా ఉన్న సామాన్ ఎక్కువగా పడుతుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి వెంటిలేషన్ కూడా మంచిగా ఉంది. కర్రీస్ ఏమైనా చేసుకున్నప్పుడు లైట్ కూడా అవసరం లేదు, అంత మంచి వెళ్తూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ విండో కూడా ఉంది. కిచెన్ కి ఒక డోర్, ఫుల్ వెళ్తూ వస్తుంది మంచిగా. సో ఇక్కడ మళ్ళీ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక ట్యాప్ వచ్చింది. సో ఇది ముందుకు వెళ్తే మనకు స్టెప్స్ కి బ్యాక్ సైడ్ ఇక్కడ కొంచెం చిన్న స్పేస్ వచ్చింది. సో ఇక్కడైతే కొంచెం విడ్త్ ఎక్కువ వచ్చింది. ఇది ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చాలా తక్కువగానే వచ్చింది. జస్ట్ కిచెన్ మందం మాత్రం వాష్ ఏరియా పర్పస్ లో బాగుంది. ఇది ఒక్కరు నడవచ్చు అంతే ఈజీగా. సో కిచెన్ కి ఆపోజిట్ లో డైరెక్ట్ మనకు ఇక్కడ బెడ్రూమ్. సో బెడ్రూమ్ లో కూడా విండో వచ్చింది. విండోస్ అయితే నార్మల్ సైజ్ లో ఉన్నాయి, మరీ హెవీగా మరీ చిన్నగా నార్మల్ ఉంది. సో ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్ ఏం చేయించలేదు. ఇక్కడ మనకు బీరువా అలాంటివి పెట్టుకోవచ్చు. సెల్ఫ్లు అయితే ఎక్కువ వచ్చినాయి, స్పేషియస్ గా వచ్చింది. బాగా స్టోరేజ్ పర్పస్ బాగుంటుంది. పైన పిఓపి కూడా పాలిసింగ్ చేయించారు. పిఓపి మోడల్ అయితే బాగుంది. సో ఇది బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బెడ్రూమ్ కి హాల్లో ఒక సైడ్ ఇక్కడ మనకు పూజా రూమ్ వచ్చింది. పూజా రూమ్ కి కూడా మనకు డోర్ చూడండి, పెద్ద డోర్ ఇచ్చారు పూజా రూమ్ కూడా. సో ఇక్కడ ఒకరు కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. సో షెల్ఫ్ అయితే ఇలా ఉంది చూడండి. ఇది షెల్ఫ్, దేవుని షెల్ఫ్. కింద స్టోరేజ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. సో మంచిగా లైట్ కూడా పెట్టారు. ఇందులో కూడా ఒక విండో వచ్చింది, చిన్నగా ఇచ్చారు, బాగుంటుంది. సో ఇప్పుడు హాల్లో ఇక్కడ మిడిల్లో టీవీ ఏరియా పర్పస్ ఇచ్చారు. టీవీకి ఇక్కడ కూడా మంచిగా డెకరేషన్ పర్పస్ లో సెల్ఫ్లు అయితే చాలా పెద్దగా వచ్చినాయి. టీవీ ఏరియా నుంచి ఇటు సైడ్ పక్కకు మళ్ళీ ఇంకొక బెడ్రూమ్ ఉంది. సో అది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. సో దీంట్లో పిఓపి అయితే బాగుంది డిజైన్. సర్కిల్ మళ్ళీ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఇందులో కూడా షెల్ఫ్స్ అయితే కొంచెం హెవీగా వచ్చినాయి. స్టోరేజ్ పర్పస్ బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. దీంట్లో కూడా సపరేట్ బాత్రూమ్. సో ఇది నార్మల్ ఇచ్చారు. అది వెస్టర్న్ బాత్రూమ్, ఇది నార్మల్ బాత్రూమ్.
వెంటిలేషన్ పర్పస్ బాగుంది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది హాల్. మొత్తం టోటల్ గా అయితే మనకు 2 BHK హౌస్. ఇది లొకేషన్ వచ్చేసి లక్ష్మీపూర్ లో ఉంది. కొత్త హౌస్, ఇంకా ఏమంటారు ఇళ్ళకి కూడా పోలేదు, కొత్త హౌస్ అంతే. సో ఇది కొత్త హౌస్, ఇంకా ఓపెనింగ్ కూడా చేయలేదు అని ఇంకెవ్వరు రాలేదు. సో హాల్లో పిఓపి చూడండి, ఇది కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది, బాగుంది. ఇల్లు అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇది మొత్తం 2 BHK హౌస్, ఇండిపెండెంట్ హౌస్. బ్యాక్ సైడ్ బయట ఎలా చూపిస్తానండి. సో మనకు ఈ డోర్ కి ముందు టైల్స్ ఇలా వేయించారు. ఇక్కడ కూడా ఒక 2 మెంబర్స్ నడిచేంతలా ఉంది. ఇక్కడ మనకు ఒక సెల్ఫ్ ఇచ్చారు. సో కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం స్పేస్ తక్కువగానే ఉంది, బట్ రూమ్స్ ఎక్కువగా స్పేస్ ఇచ్చారు. సో ఇది ఇక్కడ మనకు ఒక సింక్ ఏరియా వచ్చింది, వాష్ బేసిన్. చూడండి, సో బ్యాక్ సైడ్ ఇంకా కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది అటు సైడ్ కంటే, ఈ స్పేస్ కొంచెం ఎక్కువగా ఇచ్చారు. సో ఇది నార్త్ ఫేసింగ్ డోరు. ముందు మనకు మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. సో ఇక్కడ నుంచి ఇలా ముందుకు వస్తే మనకి ఇక్కడ సంప్ వచ్చింది. సో బోర్ కూడా ఉంది, మనకు బోర్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ కూడా ఒక ట్యాప్ ఇచ్చారు మళ్ళీ. సో ఇది మనకి టోటల్గా ముందు ప్లేసు ఒక కార్ అయితే పడుతుంది, కార్ పార్కింగ్ కూడా ఉంది. ఒక కారు ఇంకొక వెహికల్ పడుతుంది. సో ఇక్కడ స్టెప్స్ వచ్చాయి మనకు. నెక్స్ట్ స్టెప్స్ పక్కనే ఇక్కడ మనకు మళ్ళీ కామన్ బాత్రూమ్ బయట ఒకటి వచ్చింది. సో ఇది మళ్ళీ ఇప్పుడు మెట్లకు కొంచెం పక్కన మనకి ఇక్కడ కొంచెం స్పేస్ వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే చాలా తక్కువగానే ఉంది. సో ఈజీగా మనకు ఇక్కడ ఒక కారు ఒక బైక్ అయితే ఈజీగా పడుతుంది. కార్ పార్కింగ్ మంచిగా ఉంది. ఇక్కడ 2 సంపులు వచ్చినాయి చూడండి. వాటర్ కూడా మంచిగా ఎక్కువగా స్టోరేజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, హౌస్ అయితే మొత్తం బాగుంది. పైన ఓన్లీ ఇది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే. పైన మొత్తం ఇక్కడ కూడా పిఓపి వేసింది. పైన ఫ్లవర్ మంచిగా ఉంది. ఇక్కడ ఒక ఫ్లవర్, అక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది, బాగుంది. ఇది కూడా సో ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకు హౌస్కి పైననే ఈ కరెంటు వైర్లు అనేది వెళ్ళినాయి. ఇది ఒక్కటే మిస్టేక్ ఉంది ఇందులో, కొంచెం ఇది ఒకటే ప్రాబ్లం, మిగిలిందంతా బాగానే ఉంది. చూసారు కదా, ఇది వాళ్ళ ఇండిపెండెంట్ హౌస్, 2 BHK హౌస్. లొకేషన్ వచ్చేసి లక్ష్మీపూర్. టోటల్గా 146 గజాలు. సో దీని కాస్ట్ వచ్చేసి 69 lakhs చెప్తున్నారు. ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో కరీంనగర్ చుట్టుపక్కల ఎక్కడైనా, సో వారు వీడియోలో స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు సంబంధించిన ప్రాపర్టీస్ కానీ, ల్యాండ్స్ కానీ, హౌసెస్ కానీ సేల్ చేయాలనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. కరీంనగర్లో ఎక్కడైనా కబోర్డ్ వర్క్స్, ఫర్నిషింగ్ పర్పస్ వర్క్స్లో అయినా ఎలాంటి ప్రమోషన్ చేయాలనుకున్నా మేము చేయగలుగుతాం. సో కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఎవరైతే అవసరం ఉందో. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.